హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. విజువలైజేషన్ ద్వారా జీవితాలు ఏ విధంగా మారతాయండి? జీవితం మారాలంటే రియాలిటీ మారాలి అని, జీవితంలో ఉన్న వాస్తవ పరిస్థితులు మారాలి అని. పరిస్థితులు ఎప్పుడు మారతాయంటే మనుషులు మారితే, మనసులు మారితే, లోపల ఉన్న ఆలోచనలు మారితే, మన నిర్ణయాలు మారితే జీవితం మారుతుంది. ఇవన్నీ మారడానికి విజువలైజేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఆ లోపల ఉన్న ఆలోచన, అంతర్గతమైన దృష్టి నేను మారాలి, అప్పుడే అన్నీ మారతాయి అన్న విషయం అర్థం కాకపోతే జీవితాంతం స్ట్రగుల్ పడుతూనే ఉంటారు. యద్భావం తద్భవతి అన్నారు కానీ తద్భవతి యద్భావం అని అనలేదు, లేదా యద్భవతి తద్భావం అని అనలేదు. యద్భావం తద్భవతి, ఏది భావిస్తామో అది భవతి, జరుగుతుంది. ఆ భావనలో మార్పును తీసుకురాకపోతే, ఆలోచనలో మార్పు రాకపోతే, అంతర్గతమైన మనస్సులో ఎమోషనల్గా మనకు చేంజ్ రాకపోతే రియాలిటీ మారదు. ఉదాహరణకి మీరు ఒక ఎంప్లాయీ అనుకుందాం. నేను జాబ్ మానేసి సొంతంగా ఒక కంపెనీ పెట్టాలని అనుకుంటున్నా. నా ఎంప్లాయీ థింకింగ్ వేరు, ఎంటర్ప్రెన్యూర్ థింకింగ్ వేరు. ఎంప్లాయీ నుంచి ఎంటర్ప్రెన్యూర్కి రావాలంటే నా ఐడెంటిటీని నేను షిఫ్ట్ చేయాలి, నా ఆలోచనని నేను మార్చాలి. నేను ఆలోచిస్తున్న తీరు ఎంప్లాయీగా ఎలా ఆలోచిస్తా అంటే మంత్లీ శాలరీ వచ్చిందా లేదా అని ఆలోచిస్తాను. ఎంటర్ప్రెన్యూర్గా ఆలోచిస్తే నేను ఎంతమందికి జీతాలు ఇవ్వాలి అని నేను ఆలోచిస్తాను. ఆ ఆలోచనలో షిఫ్ట్ ఏదైతే జరిగిందో అప్పుడు జీవితం మారుతుంది. అట్లా కాకుండా నేను ఎంటర్ప్రెన్యూర్గా మారిన తర్వాత ఇంకా నాకు నెల శాలరీ వస్తుందా అని ఆలోచిస్తే జీవితం ఎట్లా మారుతుంది? మారదు. ఈ ఐడెంటిటీ షిఫ్ట్ విజువలైజేషన్ ద్వారా ఎలా తీసుకొస్తాం? ఈ ఐడెంటిటీ షిఫ్ట్ అనేది అంటే తన గుర్తింపు, తన ఆలోచన విధానాన్ని మారితే తప్ప జీవితంలో మార్పులు రావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి నారాజు, నా దగ్గర ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఐ వాంట్ యూ టు సాల్వ్ ద ప్రాబ్లం. అంటే ఒక స్థితి ఉంది, ఆ స్థితి నుంచి కోరుకున్న స్థితికి నువ్వు తీసుకురావాలని నేను కోరుకుంటాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ముడిపడి ఉంది జీవితం. ఈ ముడిని విప్పదీయాలి. ఏం లే, సేఫ్గా దారాన్ని బయటికి తీయాలి. ఒకటే కండిషన్, అంటే ఈ 2 వేళ్లను ఓపెన్ చేయకుండా. జీవితంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటిని మార్చకుండా అంటే విలువలను వదులుకోకుండా మన జీవితంలో మార్పులు తీసుకురావాలనుకుంటాం. నాగరాజు, ప్రయత్నించు, దారాన్ని బయటకు తీసేదానికి ప్రయత్నం చేయాలి. నేను ఊరికే వేళ్ల మధ్య పెట్టి ఒకటి అడ్డం పెట్టాను. ట్రై దిస్. ఎలా అయింది వచ్చు? నేను ఈ 2 వేళ్ళు ఓపెన్ చేయకుండా పెట్టేది. చాలాసార్లు చాలామంది ఇదే ప్రయత్నాలు చేస్తుంటారు, చాలా కష్టపడుతుంటారు, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. సొల్యూషన్ కావాలి, లైఫ్లో ఉన్న ప్రాబ్లంలు, చిక్కుముడులు, కష్టాలు, ఇబ్బందులు, అప్పులు, బాధలు, వీటన్నిటి నుంచి బయటపడడానికి ప్రయత్నం. నారాజు, ఏం లేదు, నేనేం చెప్పాను, ఊరికే తీయమని చెప్పాను అంతే. అది కదా నేనేం చేస్తున్నా, ఇదే ప్రయత్నం చేయాలి నారాజు. సాల్వ్ ద ప్రాబ్లం. నేను ఇదే ఇస్తున్నాను. ఓపెన్. రాలేదు. సో నేను అనేది ఎందుకు రాలేదు అని అంటే, చాలామంది కంటికి కనిపించనిది, తెలుసుకుంటే కానీ ఆ జ్ఞానం రానిది, ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే కానీ తెలియనిది అదొక్కటే
ఐ హ్యావ్ మేడ్ ఏ వెరీ సింపుల్ చేంజ్. గుర్తుపట్టలేము, చాలా సెన్సిటివ్గా ఉంటుంది చేంజ్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, సి ఐ వాంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఐ విల్ టెల్ యూ ద టెక్నిక్. ఈ టెక్నిక్ ఇప్పుడే రహస్యం చెప్పాలా? చెప్పండి సార్, ప్రాక్టీస్ కదా, విజువలైజేషన్ ప్రాక్టీస్ కదా. ఐడెంటిటీ షిఫ్ట్ అని ఎందుకన్నా అంటే, మహారాజు నేను ఒక చిన్న షిఫ్ట్ చేశాను. ఈ షిఫ్ట్తో ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. నీ షిఫ్ట్ చేయలా, నేను ఇట్లా ఇచ్చాను, ప్రాబ్లమ్ ఈజ్ స్టిల్ దేర్, ఇది రాదు. నీ పర్సనాలిటీని, మైండ్ సెట్ని, డెసిషన్స్ని మార్చకుండా, ప్రాక్టీస్ లేకుండా, కేవలం జ్ఞానంతో ఉండి ఒరిజినల్గా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చినప్పుడు చిక్కుముడి తీయలేవు. ఒక షిఫ్ట్ ఎప్పుడైతే మైండ్లో మార్చామో, మెంటల్ షిఫ్ట్ అంటాం, ఐడెంటిటీ షిఫ్ట్ అంటాం. ఓకే, మీరు విక్టిమ్ నుంచి విక్టర్ లాగా ఎప్పుడు షిఫ్ట్ అవుతారో అప్పుడు పూర్తిగా జీవితం మారడం మొదలు పెడుతుంది. అలాంటి మారే ఎక్స్పీరియన్స్ రావాలంటే, అలాంటి ఐడెంటిటీ షిఫ్ట్ ఎక్స్పీరియన్స్ రావాలంటే విజువలైజేషన్లో 5 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, కేవలం ప్రాక్టీస్. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, దట్స్ అ ప్రోగ్రామ్ టైటిల్. బా, 5 రోజుల పాటు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చి, మొదటి రోజు నుంచి హీలింగ్తో పాటు లైఫ్లో వాళ్ళ లక్ష్యం కంటికి కనిపించేటట్టు చేసి, వాళ్ళకి మిరాకిల్స్ ఎట్లా ఎదురవుతాయో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు తెలుసుకునేటట్టు చేసి, ఈ 5 రోజుల అనుభవాన్ని మనం విజువలైజేషన్ 5 days ప్రోగ్రామ్, ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్తో ఆఫర్ చేస్తున్నాం. ఇక థియరీ తెలుసుకునే వాళ్ళు కానీ, కాన్సెప్ట్లు వినాలనుకున్న వాళ్ళు కానీ, దీని వెనకాల రహస్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామందికి అన్ని విషయాలు తెలుసు, బాగా అటెండ్ అయ్యారు. సో నౌ వాట్ ఐ వాంట్ ఈస్ దట్ పీపుల్ వాంట్ టు ప్రాక్టీస్ ఇట్. అనుభవం తప్ప మిగతా అవన్నీ ఉన్నాయి. ఆ అనుభవాన్ని ఇచ్చే ప్రోగ్రామ్ విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? 28th నారాజు, 28th ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్ట్ 28th 5 days, 5 రోజుల్లో ఒక్కొక్క రోజు, ఒకరోజు హెల్త్, ఒకరోజు కెరీర్, ఒకరోజు రిలేషన్షిప్, ఒకరోజు మనీ. సో ఇట్లాగా ఒక్కొక్క బేసిక్ విజువలైజేషన్ అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకొని ఇన్ని మార్పులు తీసుకొస్తుంది. దాన్ని ఇందాక మనం చూపించినట్లు ఒక చిన్న షిఫ్ట్, ఆ షిఫ్ట్ ఒకటి తీసుకొస్తే లైఫ్ మారిపోతుంది, ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్. సో చాలామంది విజువలైజేషన్ అనగానే ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఆడియన్స్ కూడా ఉన్నారు. ఎందుకు అని అంటే, మన కంటి ముందు ఇప్పుడు మీరు నాకు చూపించిన విధంగానే ఉంటుంది ఏదన్నా సరే ప్రాబ్లమ్. బట్ దాన్ని సొల్యూషన్లోకి తీసుకురావాలి అని అంటే మన మానసిక స్థితి మాత్రం క్లియర్గా ఉండాలి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి మనం రావాలి అని అంటే విజువలైజేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాంటి క్లాస్ ఇది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఆగస్ట్ 28th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి క్లాస్కి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.